Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం భక్త కన్నప్ప చరిత్ర గురించి తెలుసుకుందాం. తిన్నడు అని పేరు అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది భక్త కన్నప్ప పేరు. అయితే తిన్నడు భక్త కన్నప్పగా ఏ విధంగా మారాడో ఆ కథ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడుగా అవతరించాడు. ఈ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అయితే అర్జునుడు ఆ జన్మలో శివ సాన్నిధ్యం పొందలేకపోవడం వలన మరో జన్మ ఎత్తాడు. తండ్రి నాదనాద దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున ప్రతిరోజుకు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయిన తర్వాత అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ నిద్రలలో మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. అప్పుడు తిన్నడు ఉలికిపడి నిద్ర లేవగానే ఒక దుక్కి కనిపించింది. దీనిని వెంటాడి ఇంటికి మరో మార్గంలో వెళ్తుండగా దారిలో ఒక గుడి అతనికి కనిపిస్తుంది. అయితే గుడి లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని చూసిన తిన్నడికి శివుడిపై ఎంతో భక్తి కలుగుతుంది. అక్కడ ఏదైనా సమర్పించాలి అని అనుకుంటాడు. అప్పుడు అతని ఇది ఒక అద్భుతమైన శివలింగం. అయితే గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు నైవేద్యంగా ఏదైనా సమర్పించాలని నేను విన్నాను. కానీ ఏ విధంగా ఆ పని చేయాలో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు నేను వేటాడిన దుప్పి మాంసం ఉన్నది. అయితే ఈ దుప్పి మాంసాన్ని శివలింగానికి నైవేద్యంగా పెడతాను. ఈ విధంగా ఆలోచించి తిన్నడు ఆ మాంసాన్ని లింగానికి అర్పించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ గుడి బాగోగులు ఒక బ్రాహ్మణుడు చూసుకుంటూ ఉంటాడు. అతను ఆ గుడి నుంచి చాలా దూరంలో ఉంటాడు. అతను కూడా శివుడికి పరమ భక్తుడే. కానీ ప్రతిరోజు అంత దూరం నుంచి శివుడి గుడికి రావడం అతనికి కుదరదు. అందువల్ల ప్రతి 10 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు. గుడిని శుభ్రపరిచి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా ఒకరోజు గుడికి వచ్చి చూస్తే శివలింగానికి మాంసం నైవేద్యంగా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు బ్రాహ్మణుడు. అయితే అక్కడి నుంచి మాంసాన్ని తొలగించి శివుని క్షమాపణ కోరుకుంటాడు. అయ్యా శివయ్య, ఏంది శివలింగం వద్ద ఈ మాంసం? ఇది ఏ జంతువు పని అయి ఉండవచ్చు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని బ్రాహ్మణుడు అని గుడిని శుభ్రపరిచి పూజ అర్చన చేస్తాడు. తరువాత బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. తిన్నడు మరుసటి రోజు మాంసాన్ని శివుడికి నైవేద్యంగా అర్పించడానికి గుడికి వస్తాడు. అలా ప్రతిరోజు శివుని మీద భక్తితో ప్రతిరోజు గుడికి వస్తూ ఉంటాడు. చాలాసేపు శివుని దగ్గరే కూర్చొని తన మనసులోని మాటలను శివునితో చెప్పుకుంటూ ఉంటాడు. తిన్నడు ఒకరోజు గుడికి వచ్చినప్పుడు శివలింగం మీద దుమ్ము ఉండడం చూస్తాడు. అయితే తిన్నడు శివలింగం ఈ విధంగా దుమ్ము పట్టి ఉంది. అయితే నేను ఒక పని చేస్తాను, దీనిని శుభ్రపరుస్తాను. కానీ నేను నీళ్లు తీసుకురావడానికి నా కాడ బిందె లేదు కదా అని ఆలోచించి ఇక్కడ కొద్ది దూరంలో ఒక నీటి సరస్సు ఉంది. అక్కడి నుంచి కొన్ని నీటిని నా నోట్లో నింపుకొని ఇక్కడికి తీసుకువస్తాను. తిన్నడు నీటి సరస్సు వద్దకు వెళ్ళి నోట్లో నీళ్లు నింపుకొని శివలింగం వద్దకు వస్తాడు. నోట్లో నింపుకొని తీసుకువచ్చిన నీటి ద్వారా శివలింగాన్ని శుభ్రం చేస్తాడు. ఆ విధంగా ప్రతిసారి నోట్లో నీళ్లు నింపుకొని తీసుకువచ్చి శివలింగం మీద పోసి శివలింగాన్ని శుభ్రపరుస్తూ ఉంటాడు. తర్వాత రోజు బ్రాహ్మణుడు గుడికి వస్తాడు. అక్కడ నైవేద్యంగా మాంసం లింగం మీద ఉమ్మడాన్ని చూసి బాగా కోపంతో ఊగిపోతాడు. ఇలాంటి పని ఏ జంతువు చేయదు. ఇది ఎవరో ఒక మనిషి చేస్తున్న పని అనుకుంటూ గుడిని శుభ్రపరుస్తూ వేద మంత్రాలు చదువుతూ గుడిని శుభ్రపరుస్తాడు. తర్వాత తన ఇంటికి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. అలా బ్రాహ్మణుడు గుడికి వచ్చిన ప్రతిసారి శివలింగం వద్ద ఉమ్ము వేసినట్లు ఉండడం, మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుడు అది చూసి తట్టుకోలేకపోతాడు. బ్రాహ్మణుడు కోపంతో బిగ్గరగా ఏడుస్తూ, ఎవడి విధంగా చేస్తున్నాడు? ప్రతిరోజు మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు. పైగా శివయ్య, నువ్వు చూస్తూ ఉండిపోతున్నావు తప్ప శివయ్య నువ్వు ఏమీ చేయట్లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు మాటలు విన్న శివుడు స్వయంగా అతని ముందు ప్రత్యక్షమవుతాడు. అతనితో ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ పండిత, పైకిలే. నువ్వు ఏదైతే అపవిత్రంగా భావిస్తున్నావో అది ఒక భక్తుడు నాకు అర్పించిన నైవేద్యం. అతని భక్తి వల్ల అతనికి బందీ అయినాను. ఆ భక్తుడు ప్రేమగా అర్పించేది ప్రతిదీ నేను స్వీకరిస్తాను.
ఆ భక్తుడు చాలా అమాయకుడు, అతడు నిస్వార్థంగా నన్ను పూజిస్తున్నాడు. అతని భక్తి గురించి నువ్వు తెలుసుకోవాలంటే రేపు ఉదయం గుడికి వచ్చి ఎక్కడైనా ఉండి దీనిని గమనించు అని బ్రాహ్మణుడికి చెప్పి శివుడు మాయమవుతాడు. తర్వాతి రోజు బ్రాహ్మణుడు గుడి దగ్గరకు వచ్చి అక్కడ గుడి వెనక దాగి ఉండి తిన్నడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు తిన్నడు చేతిలో మాంసం, నోటిలో నీటిని తీసుకొని గుడిలోకి వెళ్ళడాన్ని చూస్తాడు బ్రాహ్మణుడు. తిన్నడు గుడిలోకి వెళ్ళి చూసినప్పుడు ముందు రోజు పెట్టిన మాంసం పక్కన పడి ఉంటుంది. అయితే తిన్నడు ప్రతిరోజు లాగానే శివయ్య నా ప్రసాదం స్వీకరించలేదు అని బాధపడుతూ ఉంటాడు. అయ్యా శివయ్య, నేను పెట్టిన నైవేద్యం ఎందుకు స్వీకరించడం లేదు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా శివయ్య? నేను ఏ పాపం చేశాను? అంతలో తిన్నడు దృష్టి శివుని కుడి కన్ను పైన పడుతుంది. ఆ కంటికి దెబ్బ తగిలినట్లు ఉంటుంది. అరే, శివలింగం కుడి కన్నుకు దెబ్బ తగిలినట్లు ఉన్నది. మీరు ఏమీ బాధపడకండి శివయ్య, నేను కొన్ని ఔషధ ఆకులు నూరి పసరు తీసుకువచ్చి మీకు చికిత్స చేస్తాను, మీ కన్ను బాగైపోతుంది అని తిన్నడు అంటాడు. అయితే ఆ చెట్టు వెనుక భాగంలో దాచుకొని ఉన్న బ్రాహ్మణుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. తిన్నడు కొన్ని ఔషధ ఆకులను తీసుకొచ్చి బాగా నూరి శివుడి కుడి కన్నుకు పెడతాడు. కానీ అలా చేసిన తర్వాత కుడి కంటి నుంచి రక్తం బాగా కారుతూ ఉంటుంది. ఇది చూసిన తిన్నడు తట్టుకోలేకపోతాడు. తిన్నడు తన కంటిని తీసి శివుడికి పెట్టాలని అనుకుంటాడు. వెంటనే ఒక కత్తిని తీసి తన కుడి కన్నును తొలగించి ఆ లింగానికి అమరుస్తాడు. అలా చేసిన తర్వాత కుడి కంటి నుంచి రక్తం రావడం తగ్గుతుంది. ఇంతలో శివలింగం ఎడమ కన్ను నుంచి రక్తం రావడం మొదలవుతుంది. శివయ్య, ఇప్పుడు నేనేమి చేయాలి? అయితే నా ఎడమ కన్ను శివలింగానికి అమరుస్తాను. ఇది చూసిన బ్రాహ్మణుడు, అయ్యా శివయ్య, ఇలాంటి భక్తుడు తన 2 కళ్ళను మీకు అర్పిస్తున్నాడు. ఈ భక్తుడి జీవితం ధన్యమైపోయింది అంటాడు బ్రాహ్మణుడు. కానీ ఈ 2వ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు 2 కళ్ళు ఉండవు కదా, నాకు ఇక కనిపించదు కూడా అని కొంచెం సేపు ఆలోచించిన తర్వాత తనకు ఒక ఆలోచన వస్తుంది. అయితే నేను ఒక పని చేస్తాను, కన్ను ఎక్కడ పెట్టాలో నేను కూడా అక్కడ నా పాదాన్ని పెట్టే ఉంచుతా. దానివల్ల నా ఎడమ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుస్తుంది. తిన్నడు ఎడమ కన్ను పెట్టవలసిన స్థానంలో తన పాదాన్ని ఉంచుతాడు. అయితే అతడు తన ఎడమ కన్ను కత్తితో తిరిగిస్తూ ఉండగా అక్కడ ఒక మెరుపు మెరుస్తుంది. అప్పుడు శివయ్య ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి చూసిన తిన్నడు ఎంతో ఆనందపడతాడు. శివుని పాదాల మీద పడతాడు. బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శివుని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు శివుడు, బ్రాహ్మణోత్తమ చూడు, ఇతడు నా ప్రియభక్తుడు కన్నప్ప నయనార్. కన్నప్ప అంటే కళ్ళను అర్పించిన వాడు అని అర్థం. నయనార్ అంటే శివభక్తుడు అని అర్థం. ఇక ఇప్పటి నుంచి అందరూ భక్త కన్నప్ప నయనార్ అని పిలుస్తారు అంటాడు. అప్పుడు తిన్నడు శివునితో, మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. నాకు భక్త కన్నప్ప నయనార్ అని పేరు ఇచ్చి మీ భక్తుడిగా స్వీకరించినందుకు నా జన్మ ధన్యమైంది అని అంటాడు. శివుడు అనేదంతా విని చిరునవ్వు నవ్వుతాడు. శివుని అనుగ్రహంతో కన్నప్పకి తన 2 కళ్ళు వస్తాయి. దీంతో కన్నప్ప ఆనందంతో శివుని పాదాల మీద పడతాడు. అప్పటి నుంచి అందరూ అతనిని భక్త కన్నప్ప నయనార్ అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ భక్త కన్నప్ప చరిత్ర నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కథతో రేపు మీ ముందుకు వస్తాను.